నమస్తే, నీ పేరు? సౌమ్య సార్. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? నేను జెడ్పీహెచ్ఎస్ మక్కువ సాలూర్ కాన్స్టిట్యుయెన్సీ పార్వతీపురం అన్యం నుంచి వచ్చాను సార్. ఓకే, మీ నియోజకవర్గం నుంచి నువ్వేనా రావటం? ఎస్ సార్, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఏంటి, ఎలా సాక్రిఫైస్ చేశారు అసలు? మిమ్మల్ని ఏ విధంగా తీసుకొచ్చారు ఇక్కడికి? అంటే మాకు ఫస్ట్ లెవెల్ స్కూల్ లెవెల్ అయ్యింది, తర్వాత మండల్ అయ్యింది, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ అయ్యింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత అకాడమిక్ పర్ఫార్మెన్స్ చెక్ చేశారు సార్. అప్పుడు నాకు 97 వచ్చింది లాస్ట్ ఇయర్. అది నాకు బెనిఫిట్గా అయ్యి నేను ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా అసెంబ్లీ సెషన్లో ఏ పాత్ర పోషించావు నువ్వు ఈరోజు? లీడర్ ఆఫ్ అపోజిషన్ సార్. మాట్లాడేవా నువ్వేమన్నా? ఎస్ సార్. దేని గురించి మాట్లాడారు మీరు? అంటే నేను సెనియర్ తుఫాన్ గురించి, ఆ మత్స్యకారులు ఎదుర్కొనే సమస్యల గురించి నేను మాట్లాడాను సార్. ఎలా అనిపించిందమ్మా అసలు? ఎక్స్పీరియన్స్ చేసావు కదా ఫస్ట్ టైం, ఏంటి దీని గురించి ఏం చెప్తావు? ఇది బాగుంది సార్. నేను కూడా నెక్స్ట్ పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాను సార్. అంతా ఇన్స్పైర్ అయ్యావా అసెంబ్లీ సెషన్స్ తర్వాత? ఎస్ సార్, నేను కూడా సీఎం కావాలనుకుంటున్నాను. అందరి సమస్యలు నేను తీరుస్తానని మాటిస్తాను సార్. ఏంటి, ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వీళ్ళు మాటలు విన్న తర్వాత నీ ఫీలింగ్ ఏంటమ్మా అసలు? వీళ్ళు డెవలప్మెంట్ గురించి చెప్పారు, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి చెప్పారు, ఇన్స్పైరింగ్గా చెప్పారు సార్. నాకు చాలా నచ్చింది. నేను కూడా వాళ్ళు చెప్పినవి అన్నీ ఫాలో అవుతాను. ఎంత వీలైతే అంతవరకు ఫాలో అవుతాను. వాళ్ళు ఎక్కువ దీని గురించి చెప్పారంటే పీపుల్ డెవలప్మెంట్, ఇప్పుడు వాళ్ళు పెట్టే పాలసీస్ అన్నీ ఎలా అవుతున్నాయి అన్నీ బాగా చెప్పారు సార్. బాగుంది. వాళ్ళ పరిపాలన కూడా ఇప్పుడు సూపర్గా ఉంది సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్. ఏంటి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చారమ్మా గవర్నమెంట్ స్కూల్స్లో అసలు? ముఖ్యంగా మా స్కూల్లో అయితే ఎక్కువ మంది టీచర్స్ వచ్చారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, బుక్స్ ఉన్నాయి. మాకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, ఇంకా కావాలి అనుకుంటున్నాం. మా స్కూల్కి ఇంకా పెద్ద స్కూల్ కాబట్టి గ్రౌండ్ కూడా కావాలనుకుంటున్నాం. మేము గ్రౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. నేను త్వరలో చేస్తారు అతను కూడా. అంటే ముఖ్యంగా 175 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని మాత్రమే ఈరోజు ఇక్కడ ఈ అసెంబ్లీ సెషన్ దానికి తీసుకురావడం అనేది ఎలా అనిపించింది అసలు మీకు? నాకైతే చాలా ఇదిగా అనిపించింది సార్. ఓన్లీ ప్రైవేట్ స్కూల్లోనే చెప్తారా? మా స్కూల్లో కూడా చెప్తారు. మా స్కూల్లోని పిల్లలు ఉన్నారు, మా స్కూళ్ళలో కూడా మాట్లాడతారు, మా స్కూళ్ళలో కూడా టాలెంట్ ఉంది అని ఇప్పుడు ఈరోజు ప్రూవ్ చేశారు సార్. మళ్ళీ అసెంబ్లీ సెషన్స్కి రావాలనిపిస్తుందా మీకు? ఎస్ సార్, వస్తాను సార్. ఒకవేళ నువ్వు రాజకీయాలకు రావాలనుకుంటున్నావు కాబట్టి, ఒకవేళ ఎమ్మెల్యే అయితే కనుక, లేదంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటే కనుక ఏ విధంగా ముందుకెళ్తావు మనం? నేను ఫస్ట్ మా కాన్స్టిట్యుయెన్సీలోని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది సార్, వెంగళరాయ సాగర్. అది కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను. మా కాన్స్టిట్యుయెన్సీలో చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడికి నీట్గా రోడ్ స్పెసిలిటీ ఏర్పాటు చేసి అట్లా రిసార్ట్స్గా మారుస్తాను. అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేస్తాను. ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు పెట్టిన 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ ఉంది కదా, ఈఎండిపి, అది ప్రతి ఒక్కరిలోని తీసుకొచ్చి స్వయం ఉపాధి కల్పించాలనుకుంటున్నాను సార్. అంతే. లీడర్ ఆఫ్ అపోజిషన్గా మంచి వాయిస్ వినిపించుంటావు లోపల. ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా? ఏం చెప్తావు రేపు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవ్వబోయే పిల్లలకి నీ తరపు నువ్వేం చెప్తావు? మీరు ప్రైవేట్ స్కూల్ చూస్ చేసుకుంటారు కానీ అది అంత వర్తయం కాదు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఉంటారు. ఈ టీచర్స్ని సెలెక్ట్ చేయడానికి చాలా ఎగ్జామ్స్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళ టీచింగ్ ట్రైనింగ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఓన్లీ డిగ్రీస్ అవన్నీ చెప్తారు, కానీ ఇక్కడ తక్కువ చెప్పినా మనకి ఎంత కావాలో అంతే చెప్తారు. అది మనకి సరిపోద్ది. అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి, కానీ ఒకేసారి మింగేమంటే మింగలేం కదా సార్. అది చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు చూసారా టీవీలో? ఎస్ సార్, నేను 2023లోని ఈ పార్టీ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు కదా సార్, అప్పుడు నేను చూశాను. నాకు అక్కడ ఫినాన్స్ మినిస్టర్ అయిన పయ్యావుల కేశవ గారి ఈ స్పీచ్ అంటే చాలా ఇష్టం సార్. అప్పటి నుంచి నేను కూడా ఇక్కడికి రావాలి అనుకుంటున్నాను సార్. ఓవరాల్గా నీ కోరిక కూడా నెరవేరింది కదా, మరి అసలు దీని గురించి ఏం చెప్తావా మాకరిగా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హెచ్డిఆర్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి మరియు సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. బెస్ట్ పొలిటీషియన్ లీడర్ ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? నా బెస్ట్ పొలిటీషియన్ లీడర్ అయితే అతను టాకింగ్ స్టైల్ కానీ మొత్తం నేను ఫిదా అయిపోతాను సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటాను సార్. థ్యాంక్ యూ.
It's the people's government that has come forward, who's going to work for the youngsters, which is going to promise the youngsters for their future. So that's why Chandrababu Naidu Garu has worked a lot for Andhra Pradesh, and you all know now the investments are pouring into Andhra Pradesh. That is because they believe in the leadership. It is just the only thing he's asking, requesting them, please come invest in our state, the sunrise state, and we will take care of you. Nothing else I need, me or my family. We don't need anything else. It is only the people that I am looking and working for. And as you all know, our state is known as the sunrise state. No one can stop us. We all are going to rise above our capacities. And with the recent CII Partnership Summit, you all know, during that summit, 13 lakh crores of investment have flowed into our state, Andhra Pradesh, which is going to create 16 lakh jobs for all of y'all. It's not only you all are the jobs, you might also be the investor. You might come in as one of the industrialists back into Andhra Pradesh and make the state very proud of having you all. So many IT companies, including TCS, Cognizant, and as you all know, Google has set up the Google Center in Visakhapatnam with the investment of 1.35 lakh crores. So the same way the Mittal Group, ArcelorMittal, is setting up a steel plant with an investment of 1.40 lakh crores. The Nellore BPCL is setting up oil refinery with an investment of 9,400 crores. Recently, the foundation has been laid in our dear Kuppam. 7 industries are walking in at the same time. These industries in Kuppam involve an investment of 2,203 crores, creating 22,330 direct and indirect jobs to the people of Kuppam region, Chittoor region. The works are progressing to complete Bhogapuram Airport by 2026, Polavaram project, which is close to Chandrababu Naidu Garu, 2020.